ఇక్కడనేమో తెలంగాణ రిజల్ట్ అని పెడతారు, కేసీఆర్ బొమ్మ నా బొమ్మ పెట్టి వేణుస్వామి కేసీఆర్ తెలంగాణలో గెలుస్తాడని చెప్పినాడు అని ఇమీడియట్ గా పక్కన ఏం పెడతారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో గెలుస్తాడు అని చెప్పినాడు 24లో. సో ఇది జరగలేదు. ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ఇక్కడ ఇది జరగలేదు కాబట్టి ఇక్కడ ఈయన కూడా గెలవడు అని. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న అంటే, ఇక్కడ ఇది జరగనప్పుడు నన్ను ఒక పీక ముక్కతో వీకి పక్కన పడేయక మీరు ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు, ఎందుకు మీ అండర్వేర్లు మార్చుకోవాల్సి వస్తుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు సరే ఉన్న సూటిగా చెప్పండి. సరే ఇక్కడ ఏం జరిగిందనే విషయం మనకి తెలంగాణకి సంబంధించి మనకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్పింది నిజమవుతుందా? 1 కోటి సార్లు చెప్పిన, ఇప్పటికీ చెప్తున్నారు అదే మాట. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను ఒకటే అడగదలుచు, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే ట్రోలర్స్ అందరూ అన్ని మూసుకొని నన్ను విమర్శించిన వాళ్ళందరూ మళ్ళీ మీ తమ్మునేల్స్ పెట్టి వేణుస్వామి చెప్పింది జరిగింది, మా ధనిష్ట మూసుకుంటున్నాము అని మీరేమైనా చెప్తారా? మీరు పెట్టుకుంటారా? ఎందుకు చెప్తారు? భలేవారు మీరు అన్ని తెలిసి కూడా మీరు అంటారు. ఎందుకు చెప్తారు? మీరు చెప్పరు. మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు కన్సిడర్లోకి తీసుకుంటా? మీ ట్రోలింగ్ నేను ఎందుకు కన్సిడర్లోకి తీసుకుంటా? మీ ట్రోలింగ్ నేను ఎందుకు సరే కన్సిడర్లోకి తీసుకోకపోయినా కానీ వాళ్ళు ట్రోలింగ్ చేసిన తర్వాత బాధ అనిపించలా? మీరు ఇంత జ్యోతిష్కులు, ఇంత దేశ విదేశాల్లో మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది, లక్షలాది మంది మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు తీరుస్తుంటారు. నిజంగా చెప్పాలా? చెప్పండి, పర్లేదు. నా జాతకం నేను ఇప్పటివరకు 2 సార్లు చూసుకున్నా, అంటే ఎక్కువసార్లు చూడను. 2014లో ఒకసారి చూసిన, బాగా యాంగ్జైటీ ఫీల్ అయినా 2014లో. ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అయినా అని చెప్పి చెక్ చేసుకుంటే అప్పుడు దశాచిత్రంలో నాకు అర్థమైంది సమ్ ప్రాబ్లం వచ్చింది అని. ఎంబడే నేను దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నా, రెమెడీ చేసుకుని అయిపోయింది. మళ్ళీ 2017లో మళ్ళీ నాకు శని ఎఫెక్ట్ అవుతుంది అని తెలియగానే ఏదో పెను సంచలనం జరగబోతుంది నా లైఫ్లో అని మా ఆవిడకి చెప్పిన. కానీ దీనివల్ల నాకు రాహు ఉచ్చా, నా జాతకంలో జగన్మోహన్ రెడ్డికి రాహు ఉచ్చా, నాకు కూడా రాహు ఉచ్చా. అంటే నన్ను ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే నేను అంత పాజిటివ్ అవుతా జనాల్లో. నా జాతకం అది. జగన్ది కూడా అంతే, సేమ్ 2015 నుంచి ఆయన కూడా 2015 కాదు, అసలు మొదటి నుండి ఆయన అంతే. ఆయన సంతకం పెట్టకముందు, ముఖ్యమంత్రిగా అనకముందే ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్ ఆయనకు. ఆ రోజు ఉండే స్టార్ట్. నాది కూడా అంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది లైఫ్. సో నేను ఫీల్ అయింది ఏంటంటే మళ్ళీ అప్పుడు చూసుకుంటే 2017లో అప్పటి వరకు తెలియని నేను 2017లో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక వ్యక్తి నా మీద అనుగ్రహంతోనో పాపం ఆయన ఏదో చేయబోయి అది ఏదో చేయబోతే అది కోతిని చేయబోతే ఆంజనేయ స్వామి అయింది. నేనైనా ఆంజనేయ స్వామిని. ఆయన కోతిని చేద్దాం అనుకున్నాను, ఆంజనేయ స్వామి కూర్చున్నా. ఎక్కడికో వెళ్ళిపోయింది నా లైఫ్. వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రముఖ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. టాలీవుడ్ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. బెంగళూరులో A2B అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సిటీలోకి పోతున్నాము, ఇద్దరము A2B రెస్టారెంట్ దగ్గర ఆగినాము. ఆగి కాఫీ తాగుతున్నాం, చాలా ఫేమస్ ఉంటుంది కాఫీ. నేను జనరల్గా అక్కడ తమిళనాడు తప్ప ఎక్కడ కాఫీ తాగుతున్నా. నేను తాగుతుంటే ఒక 10 మంది వచ్చి అతను ఫోటోలు దిగారు. గుర్తుంచుకోండి, తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక 10 మంది. నేను 2018 గురించి మాట్లాడుతున్నా. ఓకే, 2018 గురించి ఒక 10 మంది వచ్చి అతను ఫోటోలు దిగారు. అమ్మ ఏమన్నా తెలుసా, యాంకరు మా ఇజ్జత్ అంతా పోయింది స్వామి. అమ్మ నేను ఏ లెవెల్ యాంకర్ను, అసలు ఇంతమంది గుర్తుపడతారు నన్ను, అట్లాంటిది మీరు నాకంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు జాతకంలో శుక్రమహాదశ అయిపోయి రవి మహాదశ స్టార్ట్ అయింది. సో రవి అంటే పబ్లిసిటీ ఇస్తాడు. నేను 4-5 నెలల నుండి మా గ్రూప్కి చెప్తున్నా, అరే నాకు ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది, ఒక 2-3 నెలలు ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫుల్ ట్రోల్ చేస్తారు నన్ను అంటే. మరి ట్రోల్ వల్ల మా బామ్మడి తడుతుండు మా నరేష్ గారు, బావ మా ట్రోలింగ్ వల్ల మనకు లాభమా నష్టమా? డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ పేరు ఎప్పుడైనా సంపాదించలేము. అన్నిటికంటే ముఖ్యం సెలబ్రిటీ స్టేటస్ వస్తుందనే రాదు, కష్టపడితేనే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. రైట్, కరెక్టే. అందరికీ తెలిసిందే, మళ్ళోసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 2 రాళ్ళు, ఒకటి దేవాలయంలో దేవుడి రూపంలో ఉంది, ఒకటి కొబ్బరికాయలు కొట్టే దగ్గర రాయి రూపంలో ఉంది. రోజు వచ్చి కొబ్బరికాయతోని ఫటాఫట్ కొట్టి పలగొట్టిపోతున్నారు రాయి మీద, లోపల దేవునేమో మొక్కుతున్నారు రాయిని. అప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టే రాళ్ళది అడిగిందంట, ఏమని అంటే, నిన్ను మొక్కుతున్నారు, నన్ను కొడుతున్నారు, నువ్వు రాయివే నేను రాయివే, ఏంటి తేడా అని అడిగిందంట. అడిగితే ఒకటే దెబ్బకు నువ్వు అక్కడ పడ్డావు, నిన్ను కొబ్బరికాయతో కొడుతున్నారు, ఈ స్టేజ్కి వస్తానుకు నేను చాలా దెబ్బలు తిన్నా కాబట్టి నన్ను మొక్కుతున్నారు అని అంట దేవుడు. ఈ స్టేజ్కి వస్తానుకు చాలా దెబ్బలు తిన్నా, ఈ స్టేజ్కి రావడానికి చాలా దెబ్బలు తిన్నా, మరీ ముఖ్యంగా ఇంచుమించుగా కాలుతున్న చితి మీద పడుకోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి లిటరల్గా. అంటే నిజంగా కాదు అక్కడ, అంటే చావు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చినా అని అర్థం.